వచ్చింది, మీతో పంచుకుందామని వచ్చేసాను. మీ హిమబాలని. రాము అనే బాలుడు వారి కుటుంబంతో ఒక వృద్ధుడుండే ఇంటి పక్కన ఇంట్లోకి అద్దెకి దిగాడు. అయితే ఆ బాలుడు చాలా బుద్ధిమంతుడు. రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటారు కదా, అలాగా రాము చాలా బుద్ధిమంతుడైన పిల్లవాడు. అంతేకాకుండా తెలివైన వాడు కూడా, జిజ్ఞాస కలవాడు. అన్నీ నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటాడు. ఆ వృద్ధుడిని గమనిస్తున్నాడు. రోజు ఆ వృద్ధుడు కొంత దూరం వెళ్ళి వస్తున్నాడు. ఎందుకు వెళ్ళొస్తున్నాడో అర్థం కావట్లేదు బాలుడికి. ఆలోచిస్తున్నాడు. సరే, ఒకరోజు ఆ వృద్ధుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు అనే ఆలోచన చేస్తూ వృద్ధుడికి తెలియకుండా వృద్ధుడిని అనుసరిస్తున్నాడు. వృద్ధుడిని గమనిస్తున్నాడు. వృద్ధుడు ఒక మొక్కకి అంత దూరం వెళ్ళి ఒక చిన్న బకెట్ తోటి చెరువులోంచి నీరు తీసుకొచ్చి ఆ మొక్కకి పోస్తున్నాడు. అది గమనించాడు బాలుడు. సరే, ఇక బయటికి వచ్చేసి ఆ వృద్ధుడితో అన్నాడు, ఏమిటి మీరు చేస్తున్నారు ఇంత వృద్ధాప్యంలో ఈ పని? దీని కాయలు ఎప్పటికీ కాసేనో మీరు తినే ఆశ లేదు కదా అన్నట్ట. అంటే అప్పుడు ఆ వృద్ధుడు నవ్వి, ఈ ఫలాలను నేను తింటానని కాదు చేసేది, భవిష్యత్తులో భావితరాల కోసం అంటున్నాడు. అంతేకాదు, ప్రతి చర్య ప్రతిఫలం కోసం చేయకూడదు, కొన్ని చర్యలే ప్రతిఫలం అవుతాయి అంటూ చెప్పాడు. అంతేకాకుండా ఇలాగ ఈ మొక్క కోసం నడిచి రావటం, మొక్కకి నీళ్లు పోయటం, ఆ మొక్కకి నీళ్లు పోసిన సంతోషం నాకు కలగడం, ఈ వ్యాయామం అనేది నా మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంతే. అది ఈ కథలో నీతి ఏంటంటే, ప్రతి చర్యకి ఫలితాన్ని కోరకూడదు, ఒక్కొక్కసారి చర్యే ఫలితాన్ని ఇస్తుంది అంటూ ఆ వృద్ధుడు వివరించి చెప్పాడు. బాలుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ధన్యవాదములు. మీ హిమబాల.